నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. మహాశివరాత్రి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఏపీలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోనూ, శ్రీకాళహస్తిలోనూ, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయంలోనూ, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలోనూ అత్యంత ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. పంచరామ క్షేత్రమైన చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తజనం పోటెత్తారు. కాశీ విశ్వేశ్వర ఆలయంలోనూ, వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అసలు శివరాత్రి ప్రాశస్త్యం అంటే ఏంటి? పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి పూజ చేయాలి? జాగరణ ఉద్దేశం ఏంటి? ఇలాంటి విశేషాలను శివోహం కార్యక్రమంలో తెలుసుకుందాం. మనతో పాటు నారాయణపేట జిల్లాలోని శక్తిపీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద్ పురోహిత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః అండి. ఓకే, అసలు మొదటగా మనం చూస్తే శివరాత్రి ప్రాశస్త్యం ఏంటండి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి పరమ పావనమైనటువంటి పర్వదినము మహాశివరాత్రి. శివరాత్రి విశేషం ఏమిటి అంటే, ఇది ఆ పరమశివుడు నిరాకారమైనటువంటి అగ్నిలింగముగా ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజును మహాశివరాత్రి అని మనం చెప్పుకుంటాం. మాఘమాసము కృష్ణపక్షము త్రయోదశి తత్కాల చతుర్దశి తిథి రోజు రాత్రి 12 గంటలకు పరమశివుడు అగ్నిలింగముగా ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి పరమ పావనమైనటువంటి రోజునే మనము మహాశివరాత్రిగా పేర్కొంటూ, ఆ యొక్క మహాదేవుణ్ణి మనం అందరము కూడా ఈ విశేషమైనటువంటి రోజు ఈ విశేష పూజలతో ఆ మహాదేవుని మనం అందరం కూడా కొలుస్తూ వస్తున్నాం. అయితే శివతత్వం అంటే ఏంటి గురుగారు? శివతత్వము తెలుసుకోవాలి అంటే మనము శివ పరివారం గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ రోజు మనం అందరం కూడా విశేషించి ఎంతో ప్రత్యేకంగా ఆ పరమశివుడిని మనం పూజిస్తూ ఉన్నాం. కానీ శివుడి తత్వాన్ని ఎప్పుడైతే మనం అవగతం చేసుకుంటామో అప్పుడే మనం చేసేటటువంటి పూజలకు ఒక సార్థక్యం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు, స్వామి శివతత్వం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. శివతత్వము అంటే ముందు పరివారం గురించినటువంటి అవలోకనం మనం చేసుకోవాలి. శివ పరివారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే, శివ పరివారంలో కైలాసంలో ఆ మహాశివుడితో పాటు పార్వతీ అమ్మవారు ఉంటుంది. పార్వతీ అమ్మవారితో పాటు మహాగణపతి మరియు కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య అని మనం షణ్ముఖ స్వామి అని మనం చెప్పుకుంటాం. వీరితో పాటు వారి పరివారమైనటువంటి శివుడి మెడలో సర్పము, నాగుపాము ఉంటుంది. అలాగే శివుడికి సంబంధించిన నందీశ్వరుడు ఉంటాడు. అమ్మవారి వాహనము పులి లేదా సింహము ఉంటుంది. గణపతి వాహనము ఎలుక ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనము నెమలి ఉంటుంది. స్వామి, ఇవన్నీ శివతత్వము అంటే ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనే సందేహము వీక్షకులకు కలగవచ్చు. అసలైనటువంటి గమ్మత్తు ఇందులోనే ఉన్నది. శివ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే శివ పరివారాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎట్లాగా అంటే, గణపతి యొక్క వాహనమైనటువంటి ఎలుక ఏదైతే ఉందో, శివుని యొక్క మెడలో ఉన్నటువంటి సర్పం ఏదైతే ఉన్నదో, మనకు తెలుసు సర్పము మూషికం అంటే పాము ఎలుక, ఈ రెండు కూడా పరస్పర వైరత్వాన్ని కలిగినటువంటి జీవులు.
కానీ అవి రెండు కూడా తమ వైరత్వాన్ని మరిచి ఒకే కుటుంబంలో అవి వెలుగుతూ ఉన్నాయి. అంతే అంటారా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షణ్ముఖ స్వామి యొక్క వాహనము నెమలి, అలాగే శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి నాగుపాము. నెమలికి మరియు నాగుపాము వీటి రెండిటికి కూడా పరస్పరము శత్రుత్వము, వైరుధ్య భావన కలిగినటువంటి ఈ రెండు జీవులు. కానీ అవి తమ యొక్క వైరుధ్యాన్ని మరిచి ఆ నెమలి మరియు సర్పము రెండు కూడా ఒక ప్రేమ భావనతో ఒకే కుటుంబంలో అవి అలరాడుతున్నాయి. అంతేకాకుండా శివుడి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు, అమ్మవారి యొక్క వాహనమైనటువంటి సింహవాహిని అని చెప్తాం అమ్మవారిని మనం. మరి సింహానికి, నంది ఎత్తుకు ఇవి కూడా పరస్పరము శత్రు భావనను, పరస్పరము శత్రుత్వాన్ని, వైరుధ్యాన్ని కలిగినటువంటి జీవులు నంది కాని మరియు సింహము కాని. అని అవి రెండు కూడా ఎంతో ప్రేమ భావనతో, స్నేహ భావనతో ఒకే పరివారంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి శివ పరివారాన్ని చూస్తే శివ తత్వం ఏమిటో మనకు తెలుస్తుంది. కాబట్టి మనము కూడా శివుడి యొక్క పూజలు ఎప్పుడు ఫలిస్తాయి అంటే మనస్సులో ఎలాంటి కల్మషము లేకుండగా నిర్మలమైనటువంటి మనస్సుతో, ఎటువంటి అసూయ, ద్వేష, తర్వాత అహంకారం అనేటటువంటి శత్రు భావనలు వీటన్నిటినీ కూడా తొలగి మనము స్వచ్ఛమైన మనస్సుతో ఎప్పుడైతే శివుడిని మనము కొలుస్తామో అప్పుడే మనకు శివుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది లభిస్తుంది. అసలైన శివతత్వం అంటే ఇది. వైరుధ్యాన్ని, శత్రుత్వాన్ని పూర్తిగా విడనాడి ఒక నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సును కలిగి ఉండడమే శివతత్వము. అంతేకాకుండా శివతత్వము అంటే మనము ఏదైతే కష్టము ఉంటుందో ఆ కష్టాన్ని దిగమింగుకొని జీవితంలో ముందడుగు వేయాలి అనేటటువంటిది కూడా శివతత్వము మనకు నేర్పుతుంది. ఎట్లాగా అంటే దేవ దానవులు ఆ యొక్క వాసుకి మంతరా పర్వతాన్ని కవం చేసినప్పుడు ఆ యొక్క క్రమములో మొట్టమొదటగా మనకు ఆలాహలం వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలుసు. విషం మొట్టమొదట ఉత్పన్నమైనటువంటిది విషం. మంచి మంచి వస్తువులన్నిటినీ కూడా అందరు, వివిధ దేవతలందరూ కూడా తీసుకున్నారు. ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు, మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు. ఇట్లాగా మంచి వస్తువులన్నీ అందరూ ఏరుకోగా ఆలాహలం తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాకపోతే దేవాను దేవతలందరూ కూడా వెళ్ళి ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తే లోకక్షేమం కోరి దేవతలందరి యొక్క కోరిక మేరకు ఆ యొక్క విషాన్ని తన యొక్క గరణము లోపల ఉంచుకుంటాడు, కంఠములో దాచుకుంటాడు. విషము నీలి రంగులో ఉంటుంది కాబట్టి ఆ విషాన్ని స్వీకరించినటువంటి ఆ శివుడి యొక్క కంఠము నీలంగా మారింది. కాబట్టే అప్పటి నుంచి స్వామి నీలకంఠుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంటే కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో అవి దిగమింగుకొని సమాజము మేలు కొరకు మనకు కష్టమైనా పర్వాలేదు, ఆ కష్టాన్ని మనము స్వీకరించినట్టయితే తద్వారా సమాజంలో మేలు జరుగుతుంది, సుఖశాంతులు వర్ధిల్లుతాయి అనేటటువంటి విషయం గనక ఉంటే తప్పకుండా మనం ఆ కష్టాన్ని, దుఃఖాన్ని దిగమింగి సమాజ శ్రేయస్సు కొరకు మనం నిలబడాలి అనేటటువంటిది ఆలాహలాన్ని మింగి సమస్త దేవాను దేవతలను, ఈ లోకాన్ని రక్షించినటువంటి శివుడి యొక్క ఆచరణ ద్వారా మనం తెలుసుకోవాలి. ఇది అసలైన శివతత్వం అంటే. గురువుగారు, అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున జాగరణ ఉండటానికి అంటే ఆధ్యాత్మిక రహస్యం ఏంటి గురువుగారు? జాగరణ అనేటటువంటిది మామూలుగా మనకు ఇది ఇంద్రియములకు సంబంధించినటువంటి అంశం. అంటే మనస్సును జాగరూకంగా ఉంచుకోవడం అని దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. ఇంకొకటి జాగరణ అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అందరూ కూడా అంటారు ఈ రోజు శివరాత్రి జాగరణ ఉండాలి, జాగరణ ఉండాలి, జాగరణ ఉండాలి. ఇంతకు జాగరణ అంటే ఏమిటి అంటే జాగు అనేటటువంటి పదానికి 4 గంటలు అని అర్థం.
4 గంటలు జాగు అంటే 4 గంటల సమయము, 4 గంటల వ్యవధి అని అర్థం. ఇక్కడ మనకు మన శాస్త్రంలో షట్కాల శివ పూజను తెలియజేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినము రోజు అత్యంత విశేషమైనటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆచరించవలసినటువంటి ఆచరణ ఏమిటి అంటే షట్కాల పూజ అనేటటువంటిది. షట్ అంటే 6, అంటే ఈ శివరాత్రి రోజు మొత్తము కూడా 6 సమయాలలో శివుడి యొక్క విశేష పూజలు చేయాలి అని శాస్త్రం చెబుతుంది. జాగు అంటే 4 గంటలు అని చెప్పాము. అంటే 6 సమయాలలో పూజలు చేయడం, 4 ఇంటూ 6 24 ఒక్క రోజు అవుతుంది. అంటే శివరాత్రి ఏ లింగోద్భవ సమయం ఏదైతే ఉంటుందో ఆ లింగోద్భవ కాలము వరకు 4 గంటలకు చొప్పున 6 సార్లు, అలాగా 24 గంటలు మొత్తము కూడా శివ పూజలో మనము తన్మయత్వము పొందడమే జాగరణ వెనక ఉన్నటువంటి ఆంతర్యం. జాగుకు ఒక్కసారి, 4 గంటలకు ఒకసారి చొప్పున షట్కాల పూజ 6 సార్లు ఈ యొక్క శివుడిని మనము శివరాత్రి రోజు విశేషంగా అర్చించినట్టయితే అది నిజమైన జాగరణగా మన శాస్త్రం పేర్కొన్నది. కాబట్టి జాగరణ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇది, అసలైనటువంటి ఆంతర్యం. గురుగారు, అదే విధంగా జాగరణతో పాటు ప్రతి వాళ్ళు శివరాత్రి అనగానే ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే పళ్ళు ఎక్కువగా కొంటూ పళ్ళు తింటూ ఉంటారు. అంటే ఈ ఉపవాసం వెనుక ఉన్న అంతరార్థం ఏంటండి గురుగారు? ఇక్కడ ఉపవాసము అంటే మొట్టమొదట దానికి ఉన్నటువంటి యథార్థమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. మామూలుగా సంస్కృతంలో ఉప అంటే సమీపము అని అర్థం, వాసము అంటే ఉండుట అని అర్థము. ఉపవాసము అంటే సమీపముగా ఉండుట. ఈ రోజు శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి అని అంటే అర్థం ఏమిటి? సమీపముగా ఉండాలి. ఎవరికి సమీపంగా ఉండాలి? ఆ పరమశివుడు, మహాదేవుడు, భోళాశంకరుడు, కాశీ విశ్వేశ్వరుడైనటువంటి ఆ మహాదేవునికి అత్యంత సమీపంగా ఉండాలి అని అర్థం. అంటే సమీపంగా ఉండాలి అంటే ఏదో శివలింగానికి వెళ్ళి దగ్గరగా కూర్చోవడం అనేటటువంటిది కాదు. దీని వెనుక ఉన్నటువంటి అర్థం సమీపంగా ఉండడం అంటే మనస్సును అన్య విషయాలపైన లగ్నం చేయకుండా కేవలము ఆ పరమశివుడి పైన మన మనస్సును కేంద్రీకృతము చేయడం అనేటటువంటిది నిజమైనటువంటి ఉపవాసం. ఏదో ఆహారం తీసుకోకుండా ఉంటే అది ఉపవాసం కాదు. అసలైనటువంటి యథార్థమైనటువంటి అర్థము ఉపవాసము, సమీపంగా ఉండడము. ఎవరికి? శివుడికి సమీపంగా ఉండడమే ఉపవాసము. కానీ ఆహారము తీసుకోకుండా ఉండాలి అనేటటువంటిది కూడా ఉపవాసంగా ఎందుకు పరిగణిస్తూ వచ్చారు అంటే, ఆహారం అనేటటువంటిది మనకు మితంగా తీసుకోవాలి, హితమైనటువంటిది తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే తామస గుణాలు కలిగినటువంటి పదార్థాలు కనుక తీసుకున్నట్టయితే తామస తత్వము పెరిగిపోతుంది. తద్వారా మనసు వికృత రూపం దాలుస్తుంది. అప్పుడు మన మనస్సును భగవంతుని యందు కేంద్రీకృతం చేసే అవకాశం మనకు ఉండదు. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేటటువంటిది ఒక నియమం విధించారు. రెండవది, కడుపు నిండా మనం తిన్నాము అంటే శరీరము కాస్త రిలాక్స్ మోడ్ లోనికి వెళ్ళిపోతుంది. అంటే ఇంద్రియాలు అన్ని కూడా కకావికలం అవుతాయి, మనసు వికేంద్రీకృతం కాబడుతుంది. కాబట్టి ఎంచక్క బాగా 3 పూటలు మనం తిన్నాము అంటే నిద్రలోకి జారుకుంటాం. ఆ శరీరం మొత్తం కూడా హాయిగా రిలాక్స్ మోడ్ లోనికి వస్తుంది. మన మనస్సు అనేటటువంటిది భగవంతుని చెంత వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. అది ఒకటి. రెండవ కారణం ఏమిటి అంటే, భోజనం అనేసరికి వండుకోవాలి. వంటింట్లోకి వెళ్ళడం, పదార్థాలు సేకరించడం, వండుకోవడం, వంటలు చేసుకోవడం, తినడం, కుటుంబంలో ఉన్న వాళ్లకు వడ్డించడము. అంటే రోజు మొత్తం కూడా ఈ పనిలోనే వ్యస్తమైపోతుంది. అలాంటప్పుడు భగవంతుని పైన మనస్సు లగ్నం చేసేది మనము. కాబట్టి ఈ క్రియలన్నీ లేకపోతే, వండుకోవడాలు, తినడాలు, ఈ పనులన్నీ లేకపోతే ఇక వేరే పనులు ఏమీ ఉండవు. కాబట్టి కనీసంలో కనీసం ఈ ఒక్క రోజైనా
భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని పూజ చేస్తూ ఆ మహాశివుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఆంతర్యంతో కూడా ఉపవాస దీక్షను ఆచరించి భగవంతునికి సమీపంగా ఉంటూ భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి విశేషమైనటువంటి పూజల్లో పాల్గొని జన్మకో శివరాత్రి అని చెప్పారు. అలాంటి ఈ గురువుగారు మానవ ఇక్కడ శివ పూజ ద్వారా సార్థకం చేసుకోవాలి అని చెప్పి మన శాస్త్రం మనకు తెలియజేస్తుంది. గురుగారు ఇక్కడ ఒక సందేహం అండి. అంటే మీరు అన్నట్టు మనసు మొత్తం శివుని మీదే లగ్నం చేయటానికి ఇవాళ ఏవి తినకుండా కూడా ఉంటారు అని అంటూ ఉన్నారు. మరి శివునికి నైవేద్యించినప్పుడు మహా నైవేద్యం ఏమైనా సమర్పించాలి కదా, ఏది నైవేద్యించాలంటారు? చూడమ్మా, సర్వం భగవంతుడు అనుగ్రహించినటువంటిదే. భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని తిరిగి మళ్ళా మనం భగవంతునికి ఏమిస్తాం చెప్పండి. కానీ ఇక్కడ కూడా నివేదన చేయాలి అంటే మొట్టమొదట నివేదన చేయాల్సింది ఏమిటి అంటే పదార్థాలు కాదు. పదార్థాలు అనేటటువంటివి ఇవి భౌతికమైనటువంటి అంశం. మనం ఆధ్యాత్మికంగా కనుక ఆలోచిస్తే ఆ పరమశివుడికి నైవేద్యంగా సమర్పించాల్సింది ఏమిటి అంటే మన నిర్మలమైనటువంటి మనస్సే భగవంతుడికి మనం సమర్పించేటటువంటి మహా నైవేద్యం. ఆ యొక్క నిర్మలమైనటువంటి ఎలాంటి కల్మషము లేనటువంటి భక్తితో మనము భగవంతుణ్ణి పూజించడమే, అర్చించడమే, అభిషేకించడమే మనం భగవంతుడికి సమర్పించేటటువంటి నిజమైనటువంటి నైవేద్యం. ఇది పరమార్థం. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అది. మహా నైవేద్య సమర్పణ అంటే నిన్ను నీవు భగవంతునికి సమర్పించుకోవడమే భగవంతుడికి ఇచ్చేటటువంటి మహా నివేదన నీ తరఫు నుండి. కానీ భౌతికంగా కనుక మనం ఆలోచిస్తే ఆ పరమశివుడికి సాత్వికమైనటువంటి ఫలాహారములను ఈ రోజు మహా నివేదనగా సమర్పించి అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయము తర్వాత విశేషమైనటువంటి లింగోద్భవ పూజాదిక అభిషేకములనన్నిటినీ చేసి పదార్థములను భగవంతునికి అర్పించి తర్వాత స్వామివారి ప్రసాదంగా మనం స్వీకరించడం అనేటటువంటిది పరిపాటిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే గురువు గారు, శివుని నిరాకార స్వరూపాలకి అంటే తేడా ఏంటి గురువు గారు? అమ్మా, ఈ సృష్టిలో మనం ఏదైతే దేవాను దేవతలను పూజిస్తున్నామో మనం పూజించేటటువంటి దేవతల యొక్క విగ్రహాలన్నీ కూడా అర్చామూర్తులు. అంటే విగ్రహ రూపంలో ఒక ఆకారంలో ఉన్నటువంటివి. వెంకటేశ్వరుడిని ఒక ఆకారంలో మనం పూజించుకుంటున్నాము, అమ్మవారిని ఒక ఆకారంలో మనం పూజించుకుంటున్నాము, ఆంజనేయ స్వామిని ఒక ఆకారంలో మనం పూజించుకుంటున్నాము. సాకార నిరాకారుడైనటువంటి వాడు ఏకైక దేవానుదేవుడు పరమేశ్వరుడు. అంటే ఈయనకు ఆకారము ఉన్నది, నిరాకారుడు కూడా. ఆ నిరాకార రూపాన్ని లింగ రూపంలో మనము ఆ మహాశివుని కొలవడం జరుగుతూ ఉన్నది. అయితే గురువుగారు, పరబ్రహ్మ స్వరూపుడైన శివుని ఆరాధన ద్వారా మనిషికి ఏ మార్గదర్శనం లభిస్తుందంటారు? ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్నాం, శివ పరివారము, శివ తత్వం ఏదైతే ఉన్నదో మనం శివ పూజ ద్వారా ముందు శివ తత్వాన్ని మనం జీర్ణించుకోవాలా, శివ పరివారాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా. ఆ రకంగా తీసుకున్నప్పుడే ఆ దేవుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఎందుకంటే మనస్సులో ద్వేష అసూయములను మనం పెట్టుకొని భగవంతుణ్ణి పూజిస్తే అది మలినము, దానిని భగవంతుడు స్వీకరించడు. ఏదైనా ఒక అశుద్ధిగా ఉన్నటువంటి మలినం ఉన్నటువంటి స్థలంలో మనము కూర్చోవడానికి ఎట్లాగైతే ఇష్టపడమో, మరి మలినమైనటువంటి మన మనస్సులో ఈ శరీరములో ఇది దేవాలయం, ఈ శరీరము దేవాలయం అనుకుంటే, మనస్సు అనేటటువంటిది గర్భాలయం అనుకుంటే, ఈ గర్భాలయంలో అది పవిత్రంగా ఉంటేనే పరమాత్ముడు అక్కడ వచ్చి నివాసం ఉంటాడు. తద్వారా మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్ చిత్ సదానంద రూపమైనటువంటి అకార ఉకార మకారముల యొక్క స్వరూపమైనటువంటి సకల సృష్టికి ఆధారభూతుడైనటువంటి
ఆ పరబ్రహ్మ మహాదేవుడి యొక్క శివుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనము శివ తత్వాన్ని అవపోసన చేయాలి, శివ తత్వాన్ని అవగతం చేసుకోవాలి, నిత్య జీవితంలో శివ తత్వాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు కలిగే అవకాశం ఉంటుంది. అయితే గురువుగారు, శివరాత్రి పర్వదినానే కాకుండా నార్మల్ డేస్లో కూడా శివునికి మనం బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఉంటాము. బిల్వ పత్రాలని సమర్పించడంలో ఉన్న విశిష్టత ఏంటి గురువుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. బిల్వము అనేటటువంటిది దీనినే మనం మారేడు పత్రము అని కూడా చెబుతాం. బిల్వ పత్రం అనేటటువంటిది మహాశివుడికి అత్యంత విశేషమైనటువంటిది. ఎందుకంటే బిల్వము అమ్మవారి యొక్క స్థానం. చాలా మంది అనుకుంటారు బిల్వము కేవలం శివుడికి మాత్రమే ఉపయోగిస్తారు అని చెప్పి. బిల్వము మహాలక్ష్మి అమ్మవారి యొక్క అర్చనలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా విష్ణు అంశ కలిగినటువంటి భగవంతుడికి కూడా ఈ బిల్వంతో పూజిస్తాం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడికి కూడా చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఇప్పటికీ కూడా ప్రతి శుక్రవారం రోజు ఆ వెంకటేశ్వర స్వామికి బిల్వముతో విశేషంగా అర్చనలు చేయడం జరుగుతుంది. మనకు బిల్వాష్టకంలో చెప్పడం జరిగింది, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. పాపాలను అత్యంత సులువుగా మనము పోగొట్టుకోవాలి అంటే, పాప ప్రక్షాళన గావించుకోవాలి అంటే దానికి సులభమైనటువంటి మార్గము మనకు పెద్దలు చెప్పారు. ఏక బిల్వం శివార్పణం. ఆ శివుడికి గనక నిష్కల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తితో, అనన్య భక్తితో, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏషాం తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టు, అనన్య అంటే ఇతర ఏ వస్తు విషయం పైన నీ మనస్సును దృష్టిని కేంద్రీకరించకుండా నీ మనస్సును మొత్తము కూడా కేవలము ఆ పరమాత్ముడి పైనే మీరు ధ్యాస ఉంచి గనక ఆ నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రద్ధా భక్తులతో ఆ బిల్వాన్ని గనక ఒక్క బిల్వాన్ని గనక శివలింగం పైన సమర్పించినట్టయితే త్రిజన్మ పాప సంహారం, మూడు జన్మల్లో చేసినటువంటి పాపము మొత్తం కూడా సంహరించబడుతుంది, పటాపంచలవుతుంది. కాబట్టి బిల్వ పత్రానికి అంతటి వైశిష్ట్యత అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మిగతా పుష్పాలన్నీ కూడా ఇతరత్ర దేవతా పూజల్లో శివుడికి కూడా మనం ఉపయోగిస్తాం. ఒక్కసారి గనక భగవత్ కైంకర్యంలో గనక పుష్పాలు గాని పత్రాలు గాని ఉపయోగించినట్టయితే అవన్నీ కూడా నిర్మాల్యము అవుతాయి. అంటే మళ్ళీ అవి తిరిగి పూజలో ఉపయోగించడానికి వీలు లేదు. ఆ భగవంతునికి సమర్పించినవి తీసి పక్కకు పెట్టడం జరుగుతుంది. అవి మళ్ళీ మరుసటి నాడు ఆ పుష్పాలు, ఈ రోజు సమర్పించిన పుష్పాలు తీసి మళ్ళీ మరుసటి రోజు అవే పుష్పాలు దేవుడికి సమర్పించే అవకాశం లేదు. కానీ మొత్తం ఈ పుష్ప పత్రాల లోపల ఒకే ఒక పత్రం ఇలాంటి విశేషమైనటువంటిది. అంటే దానికి బిల్వము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దీనికి ఎటువంటి దోషం అనేటటువంటిది లేదు. ఈ రోజు సమర్పించినటువంటి బిల్వ పత్రాన్ని మళ్ళీ మరుసటి రోజు శుద్ధమైన జలముతో కడిగి తిరిగి అదే బిల్వాన్ని మళ్ళీ మనం ఉపయోగించేటటువంటి అవకాశం ఉన్నది. ఆ అవకాశము కేవలం ఒకే ఒక బిల్వ పత్రానికి తప్ప మిగతా ఏ పత్రానికి గాని ఏ పుష్పానికి గాని అటువంటి అవకాశం లేదు. అంతటి వైశిష్ట్యము బిల్వ పత్రానికి మన శాస్త్రాల్లో చెప్పబడిందమ్మా. అయితే గురువుగారు, పాలు, పంచదార, తేనె, పెరుగు అంటే పంచామృతం శివునికి అభిషేకించడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి గురువుగారు? పంచామృతం అనేటటువంటిది పంచభూతాలకు ప్రతీక. ఈ మనిషి శరీరం అనేటటువంటిది పంచభూతాలతో ఏర్పడినటువంటిది. కాబట్టి పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరము మళ్ళీ తిరిగి పంచభూతాల్లోని ఐక్యమవుతుంది అనేటటువంటి ఒక సంకేతము కూడా మనకు
ఆధ్యాత్మిక పరంగా పంచామృతం ద్వారా మనకు మన యొక్క ఋషులు వారు అనుభవించి చెప్పినటువంటి విషయం. ఇక లౌకిక విషయానికి గనక వచ్చినట్టయితే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ పదార్థములనే మనము పంచామృతం అని చెప్పడం జరుగుతున్నది. వీటితో గనక మనం భగవంతుడికి అభిషేకం గనక చేసినట్టయితే అపమృత్యువు తొలగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తా ఉన్నది. అంటే అకారణంగా అర్ధాంతర మరణం సంభవించకుండగా సంపూర్ణ ఆయుష్కుడుగా లేదా జీవించినంత కాలము ఆరోగ్యంగా శరీరం చాలా చక్కగా ఉండి ఎలాంటి రోగ బాధలకు కష్టాలకు గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు పంచామృతంతో శివుడికి గనుక అభిషేకం చేస్తే అని చెప్పి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాదుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. ఆ యమ బాధల నుంచి కూడా తప్పించేటటువంటి అనుగ్రహం కేవలం ఆ పరమశివుడు మాత్రమే చేయగలడు. అలా మార్కాండేయుడు మృత్యు కోరల్లో చిక్కుకున్నటువంటి యమ పాశంలో చిక్కుకున్నటువంటి మార్కాండేయుడికి కూడా ప్రాణ భిక్ష పెట్టినటువంటి ఆ పరమశివుడు మనందరము కూడా భక్తి శ్రద్ధలతో విశేషంగా రుద్ర నమక చమకములతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకములు గనక ఆ పంచామృతాభిషేకాలను గనక ఆ లింగానికి సమర్పణ చేసుకున్నట్టయితే పరమశివుడి అనుగ్రహం చేత మనమందరం కూడా సంపూర్ణ ఆరోగ్యముతో సంపూర్ణ ఆయుష్తో వర్ధిల్లుతాము అనేటటువంటిది ఆ అభిషేకం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం. అయితే గురువు గారు, శివాలయాల్లో ప్రదక్షిణలు అర్ధచంద్రాకారంలోనే చేయాలి అని అంటూ ఉంటారు. దీనికి గల విశిష్టత ఏంటి గురువు గారు? మనకు మామూలుగా సోమసూత్రము అని ఉంటుంది. ఇక్కడ లింగం అంటే కేవలం శివుడు మాత్రమే కాదు, ఇక్కడ అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిసి ఉన్నటువంటిది ఆకారమే లింగ రూపము అని చెప్పి. అంటే ప్రకృతికి అభేదం. ఇది ఆ లింగాన్ని చూసి నిజ జీవితంలో నిత్య జీవితంలో కూడా మనము అన్వయం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో మనకు ఉన్నాయి. లింగం ఏదైతే ఉన్నదో అది స్వామి వారికి ప్రతీక. మనము ఆ యొక్క పాణివాటము అని చెప్పడం జరుగుతుంది. ఆ పాణివాటం ఏదైతే ఉన్నదో ఆ పాణివాటము అమ్మవారికి ప్రతీక. కాబట్టి ఆ లింగ రూపమైనటువంటి లింగాకారంలో ఉన్నటువంటి ఆ పరమశివుడికి మిగతా దేవాను దేవతలందరికీ కూడా మనం ఏ క్షేత్రం వెళ్ళినా, ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా కూడా మనం కుడి చేతి నుంచి వరుసగా క్లాక్ వైజ్ అంటాం. క్లాక్ వైజ్ గా మనం ప్రదక్షిణలు గుడి చుట్టూ వేసుకోవడం జరుగుతుంది. ప్రదక్షిణలు ఇక్కడ మనకు శాస్త్రంలో ప్రదక్షిణ విషయంలో చెప్పారు. ఒకటి ఆత్మ ప్రదక్షిణ ఉంటుంది, రెండవది గర్భాలయ ప్రదక్షిణ ఉంటుంది, మూడవది అర్ధ ప్రదక్షిణ అనేటటువంటిది ఉంటుంది. ఆత్మ ప్రదక్షిణ అనేటటువంటిది ఎక్కడైతే దేవుడికి చుట్టుగా తిరగడానికి అవకాశం ఉండదో అటువంటి స్థలంలో ఆత్మ ప్రదక్షిణ వేసుకోవాలి. ఇప్పుడు దేవాలయం ఉంటుంది, దేవాలయానికి ఒకవేళ చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి దేవాలయాలలో ఆత్మ ప్రదక్షిణ చేసుకోకూడదు, అది పొరపాటు. అది మన శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ప్రదక్షిణ వేసుకోవడానికి అవకాశం లేని స్థలంలో ఆత్మ ప్రదక్షిణ వేసుకోవాలి. ప్రదక్షిణ వేసుకోవడానికి గుండుగా తిరగడానికి చుట్టుగా తిరగడానికి అవకాశం ఉన్నటువంటి స్థలంలో చుట్టుగా ప్రదక్షిణలు వేసుకోవాలి. ఇక అర్ధ ప్రదక్షిణ అనేటటువంటిది మనకు కేవలం ఈ శివలింగ విషయంలో మనకు శాస్త్రంలో తెలియజెప్పబడింది. శివలింగం ముందు నుంచి ప్రారంభం చేసి క్లాక్ వైజ్ గా ఆ లింగాకారం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఏదైతే పాణివాటం ఉంటుందో పాణివాటం వద్దకు వచ్చి అక్కడ నమస్కారం చేసుకొని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరిగి ఎక్కడ ప్రదక్షిణ ప్రారంభం చేశామో అక్కడ వచ్చి నిలబడితే అది ఒక ప్రదక్షిణగా లెక్క కట్టబడుతుంది. ఇది శివుడికి ప్రదక్షిణ చేయాల్సినటువంటి విధానం. కానీ ఇది తెలియక చాలా మంది శివలింగానికి కూడా చుట్టూరా ప్రదక్షిణలు వేస్తూ ఉంటారు. అలా చేయడము అపచారము, అది అలా చేయకూడదు, అది శాస్త్ర విరుద్ధము. కాబట్టి శివలింగానికి ఎదురుగా నిలబడి
క్లాక్ వైజ్ గా ఆ యొక్క పాణివాటం దగ్గరికి వెళ్ళి సోమసూత్రం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ గా ఎక్కడ ప్రదక్షిణ ప్రారంభం చేశామో అక్కడికి రావడము, ఇది ఆ యొక్క శివుడికి లింగానికి ప్రదక్షిణ వేసేటటువంటి పద్ధతి. చాలా మంది తెలియక లింగానికి కూడా చుట్టూ ప్రదక్షిణలు వేస్తూ ఉంటారు, అది పొరపాటు, అలా చేయకూడదు. శివుని దర్శనానికి రుద్రాక్ష ధరించడం ఎంతవరకు ఆధ్యాత్మికంగా పరిగణిస్తారు గురువుగారు? పేరులోనే ఉన్నది అమ్మ, రుద్రుడి యొక్క అక్షం అంటే స్వామివారి యొక్క కనుల నుంచి ఉద్భవించినటువంటిది అని చెప్పి ఆ మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి అత్యంత విశేషమైనటువంటిది రుద్రాక్ష. శివుడి విషయంలో ఒక్కొక్క దేవుడి విష్ణు సంబంధము తులసి మాలను ధరించడం జరుగుతుంది. అమ్మవారి సంబంధం వచ్చేసి కమలాక్షి, ఏదైతే తామర గింజలు అంటామో వాటితో చేసినటువంటి మాలను ధరించడం జరుగుతుంది. అట్లాగా ఒక్కొక్క దేవుడి విషయంలో ఒకటి సూచించడం జరిగింది. పరమశివుడి విషయంలో రుద్రాక్ష అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిదిగా పేర్కొనడం జరిగింది. ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఈ రుద్రాక్ష అనేటటువంటిది కనుక ధరించినట్టయితే ఆ రుద్రాక్ష శరీరం పైన ఉండి మనం స్నానం చేస్తే ఆ స్నానం చేసినటువంటి నీళ్లు మొత్తం కూడా శరీరంపై పడడం వల్ల మనస్సుకు ప్రశాంతత అనేటటువంటిది లభిస్తుంది. తర్వాత హృద్రోగాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది. హృదయానికి సంబంధించినటువంటి రోగాలు బాధలు ఏవైనా కూడా ఉంటే అవి బ్యాలెన్స్ కాపాడుతాయి. కాబట్టి అటు ఆధ్యాత్మికంగాను ఇటు ఆరోగ్యపరంగాను రుద్రాక్ష ప్రముఖ పాత్రను పోషిస్తుంది. కాబట్టి రుద్రాక్ష శివుడి యొక్క కనుల నుంచి జాలువారినటువంటి పరమ పవిత్రమైనటువంటి అంశం. కాబట్టి ఆ రుద్రాక్షను ధరించడం ద్వారా తప్పకుండా స్వామివారి యొక్క ఆ మహాదేవుడు శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే గురువుగారు, భస్మధారణ రుద్రాక్షమాల ధరించడం ద్వారా శివుని అనుగ్రహం పొందగలుగుతామా మనం? తప్పకుండా అమ్మ, ఎందుకంటే శాస్త్రంలో శివ మహాపురాణములో ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటి అంశము తెలియజెప్పబడింది. భస్మ ధారణ గనక లేకుండగా శివ పూజ చేసినట్టయితే అది ఏమాత్రం కూడా ఫలాన్ని ఇవ్వదు, నిష్ఫలము అని చెప్పడం జరిగింది. ఎవరి శరీరం పైన అయితే భస్మధారణ ఉండదో, ఎవరి నుదుటైతే ఆ భస్మం యొక్క ధారణ త్రిపుండ్రాన్ని ఎవరైతే ధరించరో అటువంటి వారి యొక్క ముఖమును కూడా చూడకూడదు, వారు అపవిత్రులు, వారు చేసినటువంటి పూజ చెల్లదు అనేటటువంటిది కూడా చాలా స్పష్టంగా మనకు పురాణాలలో తెలియచెప్పడం జరిగింది. కాబట్టి భస్మ ధారణ లేకుండగా ఎన్ని రకాల శివ పూజలు చేసినా కూడా అవన్నీ నిష్ఫలమే. కాబట్టి భస్మధారణకు కూడా మనకు విధానం చెప్పడం జరిగింది. ప్రాతకాలంలోనైతే ఖచ్చితంగా ఆ భస్మాన్ని నీరుతో కలిపి తడి భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం చెప్పింది. సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత సాయం సమయంలో పొడి భస్మాన్ని ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు కలిపినటువంటి తడితో కూడినటువంటి భస్మాన్ని ధరించకూడదు. ప్రాతకాలంలో తడి భస్మాన్ని, సంధ్యాకాలంలో పొడి భస్మాన్ని ధరించాలి అని మనకు భస్మధారణకు సంబంధించి కూడా ఎన్నో విధి విధానాలు మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు సద్భక్తులందరూ కూడా ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి తప్పకుండా ప్రాతకాలములో తడి భస్మాన్ని ధరించి, సంధ్యా సమయంలో పొడి భస్మాన్ని ధరించి భస్మధారణ చేసి ఆ తరువాతే శివ పూజకు ఉపక్రమించాలి. భస్మధారణ లేని పూజ వ్యర్థము, నిష్ఫలము, ఎలాంటి ఉపయోగము లేదు. భస్మధారణకు అంతటి ప్రాశస్త్యాన్ని మన శాస్త్రం మనకు చెప్పింది. భస్మధారణ లేనటువంటి వ్యక్తి ఉన్నటువంటి గృహము శ్మశానంతో సమానం అని చెప్పి కూడా మనకు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మనం భస్మధారణ అనేటటువంటిది ఉత్తమోత్తమైనటువంటి క్రియ. ఇది భస్మధారణ లేనిదే శివ పూజ చెల్లదు, శివ పూజ కానేరదు,
శివ పూజ సత్ఫలితాలను ఇవ్వదు, అది నిష్ఫలమవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ విధి విధానాలతో భస్మధారణ చేయవలసిందే. అయితే గురువుగారు, మనలాంటి భక్తులు శివుని ఆరాధనలో ఎలాంటి లక్షణాలు ఉంటే మనకి అంటే శివతత్వం మనకి బోధపడుతుందండి? ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనము శివ తత్వాన్ని అవలంబించుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం, అత్యంత సులువైనటువంటిది, అత్యంత కఠినమైనటువంటిది ఏమిటి అంటే శివుడి యొక్క అనుగ్రహం. ఈ కాలంలో శివుడి అనుగ్రహం మనం పొందాలి అంటే వదులుకోవాల్సినటువంటిది ముఖ్యమైనటువంటి ఏకైక వస్తువు ఏమిటి అంటే అహము అనేటటువంటి పదార్థాన్ని మనం వదిలిపెట్టుకోవాలి. అహంకారము, అహంభావము, గర్వభావన అని మనం పలు రకాలుగా చెబుతూ ఉంటాం. అందుకే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు మోహ ముద్గరము అనేటటువంటి స్తోత్రములో చాలా స్పష్టంగా మానవాళికి ఒక దివ్యమైనటువంటి సూచన చేయడం జరిగింది. ఏమిటేది అంటే మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ఓ మహాత్మా, ఓ మనిషి, ఎప్పుడైతే నీవు గర్వ భావనను పొందుతావో, నీకున్నటువంటి అందాన్ని చూసి గర్వించినా, నీకున్నటువంటి జ్ఞానాన్ని చూసి గర్వించినా, నీకున్నటువంటి ఆస్తి పాస్తులను చూసి గర్వించినా, నీకున్నటువంటి జనబలాన్ని ధనబలాన్ని చూసి గర్వించినా, నీ అధికారాన్ని చూసి గర్వించినా, నీవు దేన్ని చూసి గర్విస్తున్నావో అదంతా కూడా హరతి నిమేషాత్ కాలసర్వం. ఆ కాలము గనక అనుకున్నట్టయితే, కాలం అంటే ఎవరు? కాలానికి అధిదేవత మళ్ళీ ఆ పరమశివుడు. అందుకే శాస్త్రం చెప్పింది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని చెప్పింది మనకు శాస్త్రం. కాబట్టి మనకు ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం కావాలి అని మనం అనుకుంటున్నామే. ఈ ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలి అంటే అది ఎవరి ఇచ్ఛ ద్వారా లభిస్తుంది అంటే ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే మనకు లభిస్తుంది. మరి మనకందరికి కూడా ఈశ్వర అనుగ్రహం లభించాలి అంటే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు సూచన చేసినట్టుగా మాకురు ధన జన యౌవన గర్వం, ఏ విషయం పైన కూడా మనము గర్వ భావనను కలిగి ఉండకూడదు, నిగర్విగా మనం ఉండాలి. ఈ తత్వాన్ని గనక మనం అవలంబించుకున్నట్టయితే తప్పకుండా ఆ శివుడి యొక్క అనుగ్రహం ఎల్ల వేళల్లో సర్వకాల సర్వావస్థల యందు ఆ మహాదేవదేవుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కాబట్టి శివుడి అనుగ్రహం పొందాలి అంటే వదిలిపెట్టాల్సింది ఒకటే ఒకటి, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని, గర్వభావాన్ని మనము విడనాడాలి. అయితే గురువుగారు, చిన్నప్పుడు మా ఇంట్లో చెప్పేవాళ్ళు, అంటే ఏదైనా దేవాలయానికి వెళితే అన్ని దేవతా విగ్రహాలు ఉన్నా కూడా ముందు శివుణ్ణి దర్శించుకోకుండా మిగతా దేవతలను అందరినీ దర్శించుకొని చివరగా మాత్రమే శివుణ్ణి దర్శించుకోవాలని అంటూ ఉంటారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి గురువుగారు? అంటే ఈ లోకంలో చాలా కూడా శాస్త్రంలో లేనటువంటివన్నీ కూడా ఈ నిజ జీవితంలో అవి ఒక రాజ్యాంగంగా బలంగా మారిపోయినాయమ్మా. ఇప్పుడు నవగ్రహాలు ఉంటాయి. చాలా దేవాలయాలకు వెళితే అన్ని దేవుళ్ళకు ప్రదక్షిణ చేస్తారు ఎంచక్క, కానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కడుక్కోవాలి అని చెప్తారు. మన శాస్త్రం ఏం చెప్తుంది? ఏ దేవస్థానానికి వెళ్ళినా మొదట కాళ్ళు కడుక్కొని దేవాలయానికి వెళ్ళాలి అని చెప్తారు. కానీ నవగ్రహాల విషయంలో కాళ్ళు కడుక్కుంటారు, నవగ్రహాలకు తిరిగి మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఇంటికి వస్తారు. కొందరైతే నవగ్రహాలకు అప్రదక్షిణ చేస్తారు, యాంటీ క్లాక్ వైజ్ ప్రదక్షిణలు చేస్తారు. అంటే ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి వేషాలండి. ఇలాంటి శాస్త్రంలో ఎక్కడా లేవు. అసలు అద్వైతము, శివుడి యొక్క తత్వమే అద్వైతము. అంటే ఎందులో కూడా భేద భావము చూపకూడదు, మనిషికి భేద భావము చూపకూడదు, కుల వర్గ భేద భావనలు కలిగి ఉండకూడదు, మానవుడు సమ భావనను కలిగి ఉండాలి. తోటి వ్యక్తి ఎదుటి వ్యక్తిలో కూడా పరమాత్మని దర్శించుకోగలగాలి. అది అద్వైతం మనకు తెలియజేస్తుంది. అద్వైతానికి
అధిదేవత ఎవరు? ఆ పరమశివుడు దక్షిణామూర్తి. కాబట్టి ఉమ్, ఎదుటి ఉన్నటువంటి వాటిలోనే భేదము చూడవద్దు అని చెప్పి పరమాత్ముడు చెప్పినప్పుడు ఉమ్, ఆయా దేవతా విగ్రహాల్లో భేదం చూడమని చెప్పి ఏ శాస్త్రం మనకు తెలియజెబుతుంది? అలాంటి ఎక్కడా లేదు. ఉమ్, అది కేవలం అపోహ మాత్రమే, ఉమ్. మన భ్రమ మాత్రమే. అలాంటిదైతే ఎక్కడ ప్రస్తావన లేదండి. అయితే గురువుగారు, రుద్రాభిషేకం మూలంగా కలిగే ప్రయోజనాలు అంటే ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు స్వప్రయోజనాలు కూడా ఏం కలుగుతాయి గురువుగారు? ఆధ్యాత్మిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇవి ఏవి చేయాల్సినటువంటి అవసరం లేదో, భగవంతుని పైన మనస్సు లగ్నం చేయడం ఒకటే గొప్పనైనటువంటి అభిషేకం. చిత్తశుద్ధితో నిష్కల్మషం భగవంతుని కొలవడమే నిజమైనటువంటి అభిషేకము, వాస్తవంగా చెప్పాలి అంటే. కానీ భౌతికంగా గనక మనం వచ్చినట్టయితే మనిషి ఏమి చేయాలన్నా కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయండి. ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. తను కొడుకు సంతానం గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, సంపాదన గురించి, ఆస్తిపాస్తుల గురించి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు సగటు జీవి. తను కన్న కలలన్నీ కూడా నిజం కావాలి అంటే వాడికి ఈ శరీరం అనేటటువంటిది సహకరించాలి. ఈ శరీరం సహకరించాలి అంటే అది ఆరోగ్యం ద్వారానే సాధ్యం అవుతుంది. ఆరోగ్యమైన శరీరమే ఏదైనా చేయగలదు. అనారోగ్యానికి గురి కాబడినటువంటి శరీరము ఏది చేయడానికి వీలు లేదు. మంచంపై పరుండిపోతుంది. ఆ శరీరం దేనికి పనికి రాదు. అట్లాగే ఆయుష్ ఉంటేనే కదా మనం ఉండేది. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస భగవంతుడు అనుగ్రహించినటువంటి భిక్ష మనకి. ఈ శ్వాస ఆడుతున్నంత సేపే శివము, ఈ శ్వాస ఆగిన మరుక్షణమే శవము అని చెప్పి మనం పిలుచుకోబడతాం. కాబట్టి శ్వాస ఉంటేనే శివుడు, శ్వాస వెళ్ళిపోతే శవముతో మనం సమానం అవుతాం, శవంగా మనం మిగిలిపోతాం. కాబట్టి మరి ఈ శ్వాసను పోసేటటువంటి వాడు ఎవడు అంటే ఆ పరమాత్ముడు. కాలము అని చెప్పాడు. అందుకే కాలాయ తస్మై నమః అని చెప్తాం. కాలానికి అధిదేవత ఆ మహాదేవుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి, మనము ఈ శరీరము దృఢంగా ఉండడానికి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి మనకు శివుడి యొక్క అభిషేకాదులన్నీ కూడా చేయాలి. ఎందుకంటే మృత్యుంజయుడు అంటాం. ఎలాంటి అపమృత్యు బాధలు లేకుండగా, అకాల మరణాలు సంభవించకుండగా, అర్ధాంతరంగా ఈ దేహాన్ని వదిలిపెట్టి అకారణంగా దేహ త్యాగము జరగకుండా ఉండాలి అంటే శివుడి యొక్క అనుగ్రహము కావాల్సిందే. కాబట్టి ఆ శివుడి అనుగ్రహం పొందడానికి తప్పకుండా ఈ విధి విధానాలన్నీ కూడా శాస్త్రబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తే అందరికీ క్షేమం. అయితే గురువుగారు, ఇవాళ శివరాత్రి సందర్భంగా అందరం జాగరణ ఉపవాసం చేసిన తరువాత రేపటి రోజుని ఏ రకంగా ప్రారంభించాలి? పూజ ఎలా స్టార్ట్ చేయాలి? అంటే దేంతో స్టార్ట్ చేయాలి? మనకు లింగోద్భవము అని చెప్తాం మనం. అర్ధరాత్రి, ఈ రోజు మహాశివరాత్రి రోజు మధ్యరాత్రి 12 గంటలకు ఆ దేవదేవుడు అగ్ని లింగముగా ఉద్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. లింగోద్భవ విశేష అభిషేకాదులను చేసుకొని, స్వామివారి యొక్క స్తోత్ర నామ పారాయణములను చేసుకొని, భజన కీర్తనలన్నీ కూడా చేసుకొని, బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర స్నానాలు ఆచరించి మళ్ళీ శివాలయానికి వెళ్ళి, అంతకుముందు ఏదైతే సమర్పణ చేసి ఉంటామో ఆ శివుడికి పత్రాలు గాని పుష్పాలు గాని వాటన్నిటిని కూడా నిర్మాల్య పూజ అని చెప్తారు. ఆ రకంగా నిర్మాల్య పూజ చేయాలి. నిర్మాల్య పూజ చేసి ఆ శివుడికి శుద్ధోదకములతో మళ్ళీ చక్కగా శివుడికి అభిషేకం చేసుకొని ధూపదీప నైవేద్యాదులను సమర్పించి, ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి ఉపవాస వ్రత దీక్షను విరమణ చేసి యథావిధిగా మళ్ళీ మనము నిత్య నైమిత్తిక క్రియల్లో మనం అందరము కూడా మునిగి తేలవచ్చు. అయితే గురువుగారు, శివరాత్రి మహోత్సవం సందర్భంగా శివుని దర్శించటం మూలంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఒకవేళ శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అంటే సేమ్ అదే భక్తి అదే ప్రయోజనం కలగాలంటే, ఇంట్లో చేసుకోవాలంటే ఏ రకమైన ఆచరణ చేయాలి? శివుణ్ణి దర్శిస్తే ఏమి లభిస్తుంది అంటే పేరులోనే ఉన్నది.
శివ అంటే శుభము, మంగళము అని అర్థం. సంస్కృతంలో శివ అంటే శుభము, మంగళము అని అర్థము. కాబట్టి శివుణ్ణి దర్శించినంత మాత్రముననే మన సకల దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోతాయి. సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి. అందుకే మనకు లింగాష్టకంలో చెప్పడం జరుగుతుంది. ఈ లింగాష్టకంలో నాకు వస్తుంది. లింగాష్టకం లోపల బ్రహ్మ పురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశన లింగం, తత్పరణమామి సదాశివలింగం. అంటే బ్రహ్మాది దేవతలే శివుణ్ణి పూజిస్తారట. ఇక్కడ మనం ఈ విషయాన్ని బ్రహ్మ మురారి సురార్చిత లింగం, బ్రహ్మ మురారి అర్చిత లింగము. బ్రహ్మదేవుడు పూజిస్తాడట, మురారి అంటే విష్ణువు, ఆ మహావిష్ణువు పూజిస్తాడట. సురులు అంటే దేవతలు, దేవాను దేవతలందరూ కూడా అర్చిత లింగం, అర్చించేటటువంటి పూజించేటటువంటి లింగం. మరి ఆ సృష్టి స్థితి కారకులైనటువంటి బ్రహ్మ విష్ణువులే ఆ మహాదేవుణ్ణి పూజించి ధరిస్తున్నారు. కాబట్టి మానవ మాత్రులైనటువంటి మనము కూడా ఆ శివుణ్ణి దర్శించడం చేత, శివుణ్ణి పూజించడం చేత దుఃఖ వినాశనం కలుగుతుంది, సకల శుభాలు జరుగుతాయి, సకలము మంగళప్రదంగా మన జీవితం కొనసాగుతుంది. కాబట్టి నిత్యము శివ దర్శనము తప్పనిసరి అని చెప్పి మన శాస్త్రం మనకు తెలియజేసింది. అయితే గురువు గారు, ఇప్పుడు మీరు మహాకుంభమేళాకి వెళ్ళారా గురువు గారు? అమ్మా, మహాకుంభమేళాకి వెళ్ళారా? అవునండి, మహాకుంభమేళ. దాని ప్రాముఖ్యత ఏంటి గురువు గారు? మహాకుంభమేళ అంటే మామూలుగా కుంభమేళ అనేటటువంటిది మన ప్రాంతంలో పుష్కరాలు అని మనం జరుపుకుంటాం. 12 సంవత్సరాలకు వచ్చేటటువంటిది పుష్కరము అని పుష్కరం అంటే 12 సంవత్సరాల కాల వ్యవధి. అట్లాగా ఈ యొక్క మహాకుంభమేళ అనేటటువంటిది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ. అటువంటి కుంభమేళాలు 12 గనక పూర్తి అయితే దానిని మహాకుంభమేళ అని చెప్పడం జరుగుతుంది. అంటే 12 × 12 144, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి పునరావృతం అయ్యేటటువంటిదే మహాకుంభమేళ. మనం అందరం కూడా ఎంతటి అదృష్టవంతులం అంటే ఈ కాలంలో, ఈ సమకాలంలో ఆ మహాకుంభమేళ రావడము, మనం అందరం కూడా అక్కడ త్రివేణి సంగమము అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు సంగమించినటువంటి పరమ పావనమైనటువంటిది. గరుడ మహాపురాణం మనకు తెలియజేస్తుంది. గంగా గంగేతి బ్రూయాత్ అంటే కేవలము నోటి నుంచి గంగా అనేటటువంటి పదాన్ని ఉచ్చరించిన, ఒక్క చుక్క గంగా నీటిని మనము స్వీకరించిన ఆ క్షణమే సకల దుఃఖాలన్నీ కూడా దూరమవుతాయి, సకల పాపాలు పటాపంచలవుతాయి. మనము శివ సాహిత్యాన్ని, విష్ణు సాహిత్యాన్ని, అమ్మవారి సాహిత్యాన్ని పొందుతాము అని చెప్పి గరుడ మహాపురాణంలో తెలియచేయడం జరిగింది. అంటే గంగా నదికి ఉన్నటువంటి ప్రాశస్తం అంతటిది. ఎందుకు అంటే విష్ణు పాదము ద్వారా ఉద్భవించినటువంటిది. అట్లాగా ఒక గంగా నదిలో స్నానం చేస్తేనే, ఒక గంగను స్పర్శిస్తేనే, గంగను పానం చేస్తేనే ఇంతటి పుణ్యము వస్తుంది అని చెప్పి మనకు గరుడ మహాపురాణంలో విశదీకరించినట్టుగా ఒక్క నది కాదండి, అక్కడ గంగతో పాటు యమున, అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు కూడా అట్లా 3 నదుల యొక్క సంగమము కాబట్టి దాని త్రివేణి సంగమం అని చెప్పడం జరుగుతుంది. అలా 3 నదులు ఒక దగ్గర సంగమించినటువంటిదే సంగమ స్థానము, సంగమ క్షేత్రము, త్రివేణి సంగమముగా ప్రయాగ రాజుగా అది పిలువబడుతున్నటువంటిది. అటువంటి పరమ పవిత్రమైనటువంటిది. అంతేకాకుండా క్షేత్ర అధిదేవత అయినటువంటి వేణి మాధవ స్వామి, సాక్షాత్తు ఆ నారాయణుడు దివ్య రూపముతో విరాజమానమైనటువంటి దివ్య క్షేత్రము ఆ యొక్క మహాకుంభమేళ జరిగేటటువంటి క్షేత్రము. అంతేకాకుండా మనకు 18 శక్తి పీఠాలలో ఉత్కృష్టమైనటువంటి 18 శక్తి పీఠాలలో ఒకానొక శక్తి పీఠమైనటువంటి
అక్కడ మాధవేశ్వరి అమ్మవారు కూడా కొలువైనటువంటి స్థానము కాబట్టి అంతటి పరమ పవిత్రమైనటువంటి తీర్థ క్షేత్రములో 3 నదుల కలయిక జరిగినటువంటి సంగమ స్థానములో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది. కేవలం మానవులు మాత్రమే కాదమ్మా, సూక్ష్మ రూపంలో ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి ఈ విశేష పర్వ స్నానాన్ని ఆచరిస్తారు. దేవతలు కూడా ఈ యొక్క స్నానాన్ని ఆచరిస్తారు అని చెప్పి మనకి శాస్త్రాల్లో ఉల్లేఖింపబడి ఉన్నది. కాబట్టి అటువంటి మహాకుంభమేళలో మనం స్నానం చేయటం అనేది ఇది పూర్వ జన్మ సుకృతము. జన్మలో ఇటువంటి అవకాశం ఈ మానవ జన్మలో మళ్ళీ ఇటువంటి మహత్తర అవకాశము దొరకదు. అటువంటి మహత్తరమైనటువంటి కుంభమేళ స్నానం యొక్క చివరి రోజు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం కావడము అత్యంత విశేషమైనటువంటిది. అయితే గురువు గారు సమాప్తం అవుతుంది. అయితే గురువు గారు శైవాలయాలని శక్తి పీఠాలుగా పరిగణిస్తారు, ఎందుకని గురువు గారు? అమ్మ, శక్తి పీఠము అనేటటువంటిది అది అమ్మవారికి సంబంధించినటువంటిది. శైవ అనేటటువంటివి వేరు, శక్తి పీఠాలు అనేటటువంటివి వేరు. కానీ మానవుల దృష్టిలో శైవ క్షేత్రాలు వేరే, విష్ణు క్షేత్రాలు వేరే, శక్తి క్షేత్రాలు వేరే. ఇట్లా శివ క్షేత్రాలు, విష్ణు క్షేత్రాలు, అమ్మవారి క్షేత్రాలుగా మనము విడదీసి చూస్తున్నాం. ఈ మాంస నేత్రములకు మాత్రమే అవి వేరు వేరు. కానీ ఆధ్యాత్మిక నేత్రములతో గనక మనం దర్శించుకున్నట్టయితే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే, శివుడికి విష్ణువుకు భేదం అనేటటువంటిది లేదు. మా జగద్గురువులైనటువంటి శృంగేరి శారదా పీఠము ప్రస్తుత పీఠాధీశ్వరులైనటువంటి రాజస్మరణీయులైనటువంటి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు ఎప్పుడూ ఒక విషయం చెబుతా ఉంటారు. శివ కేశవుల్లో ఎవరైతే భేదాన్ని చూస్తారో వారు నరక ప్రాప్తి పొందుతారు అని చెప్పి మన శాస్త్రంలో ఒకటే. ఎట్లాగైతే బంగారు ముడి పదార్థం ఉంటుందో ఆ బంగారు అనే ముడి పదార్థం నుంచి గాజులు చేసుకుంటాం, అదే ముడి పదార్థం నుంచి ఉంగరాలు చేసుకుంటాం, అదే ముడి పదార్థం నుంచి బ్రాస్లెట్ చేసుకుంటాం, అదే ముడి పదార్థం నుంచి హారాలు చేసుకుంటాం, అదే ముడి పదార్థం నుంచి మనం చెవి కమ్మలు చేసుకుంటాం. ఈ రకంగా బంగారు మూల పదార్థం ఒకటే, దాని నుంచి వచ్చినటువంటి ఆకారాలు వేరు ఎలాగైతే ఉన్నాయో ఆ పరబ్రహ్మ సత్ చిత్ ఆనందమైన రూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఒకటే. ఆ పరబ్రహ్మమునే కొందరు శివుడు అని, ఆ పరబ్రహ్మమునే కొందరు విష్ణువు అని, ఆ పరబ్రహ్మమునే అమ్మవారు అని చెప్పి మనకు తోచిన రీతిలో మన మాంస నేత్రాలకు మనం ఆకట్టుకునే రీతిలో మనము దేవతల్లో భేదాలు చూస్తూ మనం పూజలు చేస్తున్నాం. కానీ వేదం చెబుతున్నటువంటిది ఒకటే, పరమాత్ముడు ఒకటే. అది విష్ణువు అయినా శివుడైనా అమ్మవారైనా పరబ్రహ్మ తత్వము ఒకటే. మనం కొలుస్తున్నటువంటి ఆకారాలు మాత్రము వేరు అనేది మనకు శాస్త్రం మనకు తెలియచేస్తుంది. అయితే గురువు గారు 12 జ్యోతిర్లింగాల కోసం ఒక్కసారి చెప్పి మనం శివోహం కార్యక్రమం ముగిద్దామండి. అమ్మా ఏమన్నారు? 12 జ్యోతిర్లింగాలు 12 క్షేత్రాల కోసం ఒకసారి చెప్పేసి ముగిద్దాం మనం. 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి విశేషమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి దర్శిస్తేనే మనకు పుణ్యము మోక్షము అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. అందులో మనకు 12 జ్యోతిర్లింగాలు మన దేశం లోపల మనకు తెలియచెప్పబడ్డాయి అన్నమాట. ఈ 12 జ్యోతిర్లింగాలలో విశేషమైనటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల లోపల మనకు శ్రీశైల క్షేత్రం అనేటటువంటిది చాలా అత్యంత పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు ఆ యొక్క 12 జ్యోతిర్లింగాలను గనక స్మరణ చేసుకున్నట్టయితే మన జన్మ సార్థకం అవుతుంది. మీరు 12 జ్యోతిర్లింగ శ్లోకముతో పూర్తి చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి మన స్వతంత్ర టీవీ వీక్షకులందరి కొరకు కూడా ఈ స్తోత్రాన్ని శ్రవణం చేసినప్పటికీ కూడా, ఎందుకంటే శాస్త్రం చెప్తుంది శృణ్వన్ తపః, వినడము కూడా ఒక గొప్ప తపస్సు అని మన శాస్త్రం మనకు తెలియజెప్పింది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఈ స్తోత్రాన్ని
వింటే కూడా శివ తపస్సు చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారేశ్వర మమలేశ్వరం పర్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాశ్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని గనక 3 పూటలు గనక మనము పారాయణం చేసినట్టయితే 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని చెప్పి మనకు శాస్త్రం రైట్ తెలియజేస్తుంది. గురువు గారు, శివతత్వాన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరిస్తూ హిందూ మార్గదర్శులుగా నిలిచిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి శివోహం ప్రత్యేక కార్యక్రమం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.